అందరికీ నా నమస్కారాలండి. సిబిఎస్ఈ సిలబస్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. 10థ్ క్లాస్‌లో కూడా సిబిఎస్ఈ అనేది రావడం జరిగింది. 10థ్ క్లాస్ సంబంధించి 2025 మార్చ్‌లో జరగబోయేటటువంటి ప్రశ్నాపత్రం యొక్క మోడల్ పేపర్‌ని ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్‌సి ఏదైతే బోర్డు ఉంటుందో వాళ్ళు విడుదల చేయడం జరిగింది. ఎస్ఎస్‌సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఇందులో ఏందంటే టోటల్‌గా 37 ప్రశ్నలు ఉంటాయండి. 37 ప్రశ్నలైతే ఉంటాయి. ఈ 37 ప్రశ్నల్లో మనం చాయిస్ ఉంటుంది. క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్‌లో మాత్రమే చాయిస్ అనేది ఉంటుందన్నమాట. ఈ క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్ మొత్తం కూడా 30 మార్కులకు ఉంటుంది. టోటల్‌గా 37 క్వెషన్స్ ఉంటాయి. 37 ప్రశ్నలు ఉంటాయి. ఈ 37 ప్రశ్నలు కూడా సెక్షన్ ఏ, బి, సిగా ఉంటాయి. చాయిస్ ఒక్క సి వరకే పరిమితం. 30 మార్కులు. సి సెక్షన్ మొత్తం కూడా 30 మార్కులు. మీకు లాస్ట్ ఎగ్జామ్స్‌లో ఏందంటే సెపరేట్ బుక్లెట్ ఇస్తారు. అందులో రాయాల్సి ఉంటుంది. మొత్తం సమయం వచ్చేసి 3 గంటల 15 నిమిషాల సమయం అనేది ఉంటుంది. 100 మార్కులకి ప్రశ్నాపత్రం. 250 కాదు, సింగిల్‌గా ఒకే ఒక ప్రశ్నాపత్రం అనేది ఇవ్వబడుతుంది. అయితే 3 గంటల 15 నిమిషాలు, ఒక 15 నిమిషాలు ప్రశ్నాపత్రం చదువుకోవడానికి ఇవ్వబడుతుంది. 3 గంటల సమయం ఏమో రాయడానికి ఇవ్వబడుతుంది. సెక్షన్ బిలో ఉండే గ్రామర్ అండ్ వొకాబులరీ ఏదైతే ఉంటుందో అన్ని ప్రశ్నలు కూడా సేమ్ ఆర్డర్లో రాయాలి. ఒకే ఆర్డర్లో రాయాలి. అంటే ఎట్లా పడితే అట్లా రాయడం కాదు. మొత్తం ఒకే ఆర్డర్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. అది సెక్షన్ బికి సంబంధించి. అసలు ఏంటి ప్రశ్నాపత్రం, దీనికి సంబంధించిన బ్లూ ప్రింట్ ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మనం ఇక్కడ గమనిద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి సెక్షన్ వచ్చేసి రీడింగ్ కాంప్రహెన్షన్ అండి. అంటే మనం చదివింది ఎంతవరకు మనకు అర్థమవుతుంది అనేది ఇందులో టెస్ట్ చేయడం జరుగుతుంది. సెక్షన్ బి వచ్చేసి గ్రామర్ అండ్ వొకాబులరీ, సెక్షన్ సి వచ్చేసి క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్స్ అనేది ఉంటాయి. ఇక్కడ మనం చూసినట్లయితే రీడింగ్ కాంప్రహెన్షన్లో మన మొదటి ఏవైతే 3 ప్రశ్నలు ఉంటాయో 1 to 5, 6 to 10, 11 to 15 వీటిలో మొత్తం 1 నుంచి 5 ప్రశ్నలు ఎట్లా ఇదిగోండి చూడండి, ఈ విధంగా ప్యాసేజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ప్యాసేజ్ ఇచ్చేసి దేని నుంచి ఇస్తారు, ఇది వచ్చేసి కేవలం ప్రోజ్ నుంచి రావడం జరుగుతుంది. మొట్టమొదటిది ఏదైతే ఉంటుందో అది 10 మార్కులు అండి. 5 ప్రశ్నలు ఒక్కొక్క దానికి 2 మార్కులు చొప్పున ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్ లేదా ఫస్ట్ ఒక ప్యాసేజ్ ఇస్తారు. ఆ ప్యాసేజ్ వచ్చేసి దేంట్లో వస్తుంది అంటే సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ అయినటువంటి ఫస్ట్ ఫ్లైట్లోని ప్రోజ్ లెసన్స్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఏ లెసన్లో నుంచి ఇచ్చారు అనేది అదిగోండి ఇక్కడ మనకి చివరిలో ఇవ్వబడుతుంది. గ్లింప్సెస్ ఆఫ్ ఇండియా నుంచి ఇది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. 5 ప్రశ్నలు అడుగుతారు. మొదటి 3 ప్రశ్నలు కూడా రీడింగ్ కాంప్రహెన్షన్కి సంబంధించి ప్యాసేజ్లు ఉంటాయి. ఈ ప్యాసేజ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే టెక్స్ట్ బుక్లో నుండి ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రోజ్ నుంచి 5 ప్రశ్నలు ఇస్తారు. పోయట్రీ నుంచి 5 ప్రశ్నలు ఇస్తారు. ఆ తర్వాత ఏదైతే సప్లిమెంటరీ రీడర్ ఉందో 5 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రశ్నలు ఎలా అడుగుతారు, మనకి మొదటి 5 ప్రశ్నలు ప్రోజ్ నుంచి అడిగే వాటికి 2 మార్కులు కాగా తర్వాత వచ్చేటటువంటి పోయట్రీ నుంచి అడిగేటటువంటి 5 ప్రశ్నలు ఒక్కొక్క మార్కే. తర్వాత సప్లిమెంటరీ రీడర్ నుంచి అడిగేటటువంటి 5 ప్రశ్నలు ఒక్కొక్క మార్కే. టోటల్గా కేవలం ప్యాసేజ్లు చదివి మనం రాసేటటువంటి ప్రశ్నలకి ఇవ్వబడిన మార్కులు ఎన్ని అంటే 20 మార్కులు అనమాట. ఇందులో ప్రోజ్కి సంబంధించి 10 మార్కులు ఉంటాయి. కాబట్టి చూడండి ఇక్కడ వరకు 20 మార్కులు. ఎక్కడెక్కడి నుంచి వస్తాయంటే ఫస్ట్ ఫ్లైట్ ప్రోజ్ నుంచి 10 మార్కులు రావడం జరుగుతుంది. ఇక్కడ దీని నుంచి 5 మార్కులు రావడం జరుగుతుంది. సప్లిమెంటరీ రీడర్ నుంచి 5 మార్కులు, పోయిటరీ 5 మార్కులు, సప్లిమెంటరీ రీడర్ 5 మార్కులు. తర్వాత స్టడీ స్కిల్ అండి. క్వశ్చన్ నెంబర్ 16 వచ్చేసి స్టడీ స్కిల్స్. ఇప్పుడు ఈ ప్రశ్నల్లో ఇంకా విషయం ఏంటంటే చూడండి, ఇక్కడ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అనేవి 2 ఇస్తారండి. ఎలా ఉంటాయి ఈ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ చూడండి. హౌ వర్ ద పీపుల్ ఆఫ్ కూర్గ్ డిస్క్రైబ్, వై వర్ ద పీపుల్ ఆఫ్ కూర్గ్ డిసెండెంట్స్ ఫ్రమ్ గ్రీక్ ఆర్ అరబిక్ కల్చర్. ఈ విధంగా డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ హౌ కానీ హౌ మెనీ అది కూడా ఉంటుంది. డబ్ల్యూహెచ్తో స్టార్ట్ అవుతాయి అన్నమాట. అవి డబ్ల్యూహెచ్తో కొన్ని హౌ మెనీ, హౌ మచ్ అవి మొత్తం 2 ప్రశ్నలు. ఇక్కడ తర్వాత మిగతా అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్.
తర్వాత అట్లానే మీరు పోయిటరీకి వెళ్ళిన తర్వాత కూడా అంతే. 2 WH క్వశ్చన్స్, 3 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఆ తర్వాత మీరు సప్లిమెంటరీ రీడర్కి వెళ్తే అన్నీ MCQసే, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది, WH క్వశ్చన్స్ ఉండవు. ఆ విధంగా మీకు 15 ప్రశ్నల్లో 11 ప్రశ్నలు MCQs మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాగా 4 ప్రశ్నలు వచ్చేసి మీకు ఏంటంటే WH క్వశ్చన్స్ ఉంటాయి. ఈ విధంగా టోటల్గా 20 మార్కుల్లో మనకేంటంటే ఈ విధంగా 11 MCQs, ఈ 11 MCQs అంటే ఇందులో 3 2 మార్కులు ఉంటాయి అన్నమాట. ఇందులో 2 మార్కులు ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో అది 2 మార్కులు. తర్వాత మనం 16 వచ్చేసి స్టడీ స్కిల్స్ అన్నారు. ఈ స్టడీ స్కిల్స్లో చూడండి ఏమి ఇస్తారంటే పై చార్ట్ ఇస్తారు, ఏదో ఒక డేటాకి సంబంధించి బార్ చార్ట్ ఇస్తారు, ట్రీ డయాగ్రామ్ ఇస్తారు. ఇక్కడ మనకు చూసుకుంటే దీన్ని పై చార్ట్ అంటారు. వృత్తాకారంగా ఉంది చూసారా, దీన్ని వచ్చేసి పై డయాగ్రామ్ లేదా పై చార్ట్ అంటారు. బార్ డయాగ్రామ్ అంటే ఈ విధంగా బార్స్ ఇలా వేసి ఉంటాయి, దాన్ని బార్ డయాగ్రామ్ అంటారు. ఈ విధంగా ఉంటాయి అన్నమాట. దీని నుంచి ఏంటంటే ఒక 5 ప్రశ్నలు అనేవి అడగడం జరుగుతుంది. 5 ప్రశ్నల్లో మొదటి 2 ప్రశ్నలు WH క్వశ్చన్స్ కాగా మిగతా 3 ప్రశ్నలు వచ్చేసి MCQs. ఇవి కూడా ఏంటంటే 1 మార్కే. తర్వాత 17వ ప్రశ్న వచ్చేసి ఇదేంటంటే జంబుల్డ్ సెంటెన్సెస్ అండి. మనకు వచ్చేసి ఇది అన్సీన్ అన్నమాట, టెక్స్ట్ బుక్తో సంబంధం ఉండదు. ఈ విధంగా ఒక ప్యాసేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ప్యాసేజ్ ఇచ్చేసి మనం ఏం చేస్తాడంటే దీని ఆర్డర్ ఏదైతే ఉందో ఆర్డర్ కాకుండా మార్చిస్తాడు. ముందుది వెనక్కి, ముందుది వెనక్కి, అట్లా అన్నమాట. రెండోది ఐదోది 1లోకి అట్లా ఇస్తాడు. మనం ఏం చేయాలంటే వీటిని ఆర్డర్లో రాయాలి. సపోజ్ ఈ ముందు అనుకోండి ఈ రాస్తాం, బి తర్వాత అనుకోండి, అట్లా ఓవర్క సపోజ్ అని చెప్తున్నా. అట్లా మనం ఏం చేస్తామంటే ఈ విధంగా రాయడం అయితే 5 జరుగుతుంది, 5 మార్కులు అనమాట. ఇది చదవాలి, ఈ ప్యాసేజ్ చదివిన తర్వాత మాత్రమే మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక సెక్షన్ బికి వచ్చేసి గ్రామర్. ఇక్కడ చూడండి, మొట్టమొదటి వచ్చేసి హూస్తో కంబైన్ చేయమన్నాడు, 2 మార్కులు. ఆ తర్వాత వచ్చేసి ప్యాసివ్ వాయిస్ ఇచ్చారు, 2 మార్కులు. ఆ తర్వాత రిపోర్టెడ్ స్పీచ్ ఇచ్చారు, 2 మార్కులు. ఈ విధంగా అయితే గ్రామర్ అంశాలు అయితే ఉన్నాయి. ఈ గ్రామర్ అంశాలు అనేవి పర్టికులర్గా మన టెక్స్ట్ బుక్లో ఉన్న కొన్ని పార్ట్స్, కొన్ని ఏరియాస్ ఏవైతే పాఠాల తర్వాత ఉన్నటువంటి ఆ లెసన్స్ తర్వాత ఉంటాయి కదా, అక్కడి నుంచి ఇవ్వడం అయితే జరుగుతుంది. దాని గురించి క్లారిటీగా అయితే చెప్పారు. చూడండి, మనకు వచ్చేసి రిలేటివ్ క్లాజెస్ మొదటి ఇచ్చింది ఏంటంటే, ఇప్పుడు హూజ్ ఇచ్చారు కదా, హూజ్, విచ్, హూ ఇవన్నీ ఇవ్వచ్చు. ఎక్కడుంది ఇది అంటే యూనిట్ 1లో ఉంది. మీరు గ్రామర్ అంశాలు చాలా చక్కగా నేర్చుకోవచ్చండి. మీకు డిస్క్రిప్షన్లో ఇవి అవైలబుల్గా ఉంటాయి. అదిగోండి చూడండి, చక్కగా మీరు ఏదైతే ప్యాసేజ్లు ఇస్తారో వాటిని రాసే విధంగా సమరీస్ అన్నీ కూడా మీకు ఒకే చోట ఈ ప్లేలిస్ట్లో ఇవ్వబడింది. సమరీస్ అనేవి చాలా చక్కగా ఉపయోగపడతాయి. సెక్షన్ ఏకి సంబంధించి ఏవైతే ప్యాసేజ్లు ఉన్నాయో ఆ ప్యాసేజ్లన్నీ కూడా చక్కగా రాయడానికి మీకు సమరీస్ అనేవి ఉపయోగపడతాయి. ప్రతి లెసన్ యొక్క సమరీ అనేది ఇవ్వబడింది. అదిగోండి సమరీ ఈ విధంగా ప్రతి లెసన్ యొక్క సమరీ అనేది ఇవ్వబడిందండి. చాలా చక్కగా మీకు ఉపయోగపడుతుంది. ఈ యొక్క 20 మార్కులు ఏదైతే సెక్షన్ ఏలో టెక్స్ట్ బుక్ నుంచి వచ్చేటటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ రాయడానికి చక్కగా మీకు ఉపయోగపడుతుంది. అన్నీ కూడా ప్రతి లెసన్ కూడా ప్రతి లైన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడింది. అట్లానే గ్రామర్ అంశాలు కూడా టోటల్ గ్రామర్, ఇప్పుడు మీకు ఏదైతే సెక్షన్ బి చెప్పుకుంటున్నామో ఇప్పుడు రిలేటివ్ క్లాజెస్ యూనిట్ 1లో ఉన్నాయి. మీరు ఇది క్లిక్ చేశారనుకోండి, దీంట్లో నుంచి ఏంటంటే దీంట్లో ఈ వీడియోలో మీకు రిలేటివ్ క్లాజెస్ అన్నీ కూడా ఉంటాయి. చక్కగా మీరు ఏంటంటే నేర్చేసుకోవచ్చు. అట్లానే ప్రతిదీ కూడా ప్రతి యూనిట్ సంబంధించి గ్రామర్ అనేది మీకు చేయబడింది. అన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చక్కగా మీకు ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మనం ప్యాసివ్ వాయిస్ చూసాం. ఈ ప్యాసివ్ వాయిస్ ఎక్కడుందంటే వర్క్ బుక్లో 3rd చాప్టర్లో ఉంది, 2 మార్కులు. తర్వాత డైరెక్ట్ ఇండైరెక్ట్ చూసాం మనం. ఇది ఎక్కడుందంటే యూనిట్ 9లో ఉంది. మనం యూనిట్ 9లో చూసుకోవాల్సి ఉంటుంది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి. ఆ తర్వాత మనం చూసినట్లయితే ప్రిపోజిషన్స్ ఇచ్చారు 2 మార్కులకి. ఎన్ని ఇస్తున్నారు? 2 ప్రిపోజిషన్స్ ఇస్తున్నారు, 2 మార్కులకు ఉన్నాయి. వీటి ఆన్సర్స్ అన్నీ కూడా మనం తర్వాత విడిగా వీడియోలు అనేవి చేయడం జరుగుతుంది. ఈ ప్రిపోజిషన్స్ అనేవి ఎక్కడున్నాయని చెప్తున్నారు అంటే
చూడండి ప్రిపోజిషన్స్ వచ్చేసి సూటబుల్ ప్రిపోజిషన్స్ ఇవన్నీ కూడా టెక్స్చువల్ లేదా జనరల్ అడగడం జరుగుతుంది. తర్వాత చూడండి 22వ ప్రశ్న వచ్చేసి 4 మార్కులకి ఇస్తున్నారు. ఇదేంటంటే ఎడిటింగ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. ఈ ఎడిటింగ్ అన్నీ కూడా మనకు వర్క్ బుక్లో ఉన్నాయండి. మనం చూసినట్లయితే అదిగోండి వర్క్ బుక్లో ఉన్నాయి. ఎడిట్ ఏ ప్యాసేజ్, కరెక్షన్స్, అండర్లైన్ పార్ట్స్ అన్నారు. ఇదేంటంటే వర్క్ బుక్లోని ప్రతి యూనిట్లో కూడా ఎడిటింగ్ ద ప్యాసేజ్ గురించి అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 23వ ప్రశ్న 2 మార్కులకి. ఇదేంటంటే ఆర్టికల్స్. మనకు ఆర్టికల్స్ ఎక్కడ ఉన్నాయి వచ్చేసి యూనిట్ 2లో ఉన్నాయి ఆర్టికల్స్. అక్కడ నుంచి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే రిపీటెడ్ యాక్షన్ని వుడ్ కానీ యూజ్ టూలో కానీ తెలపవచ్చు. దానికి 2 మార్కులు. ఇది వచ్చేసి మనకి ఏదైతే ఉందో అది వచ్చేసి యూనిట్ 6లో యూజ్ టు వుడ్ గురించిన ప్రస్తావన ఎక్కడుంది అంటే యూనిట్ 6లో ఉంది. యూనిట్ 6లో మనం అక్కడ చదువుకోవాల్సి ఉంటుంది. అక్కడ నుంచి ఇస్తారనమాట. ఇది మనకు వచ్చేసి యూజ్ టూకి వుడ్కి ఏదైతే ఉందో మార్చి రాయాలన్నమాట. వాళ్ళు సెంటెన్స్లు ఇవ్వడం జరుగుతుంది. అదిగోండి ఈ విధంగా డ్యూరింగ్ సమ్మర్ ఐ స్పెండ్ మై మనీ ఓన్లీ ఆన్ మ్యాంగోస్. ఈ విధంగా దీన్ని ఏం చేయాలంటే వుడ్ కానీ యూజ్ టు కానీ ఉంచేసి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నౌన్ మాడిఫైయర్స్. ఇందులో నౌన్ మాడిఫైయర్ ఏదైతే ఉంటుందో సింగిల్ సెంటెన్స్గా రాయాల్సి ఉంటుంది. ఇవన్నీ 2 సెంటెన్స్లు ఇస్తారు. నౌన్ మాడిఫైయర్ ఉపయోగించి సింగిల్ సెంటెన్స్లో మనం రాయాలి. నౌన్ మాడిఫైయర్ ఎక్కడ ఉంది అంటే మనం చూసామంటే నౌన్ మాడిఫైయర్ సంబంధించి ఇక్కడైతే జనరల్ అన్నారు. టెక్స్చువల్గా కూడా ఉన్నాయి నౌన్ మాడిఫైయర్స్ ఉన్నాయి. వాటిని మనం యాక్చువల్గా డీల్ చేయడం జరిగింది. అవన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది. ఎక్కడంటే డిస్క్రిప్షన్లో మీకు గ్రామర్కి సంబంధించిన ప్లేలిస్ట్లో అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది. అలానే గివింగ్ అడ్వైస్ 26th క్వశ్చన్ మనం చూసినట్లయితే సూటబుల్ అడ్వైస్ అనేది ఇవ్వమని చెప్పారు. ద టీవీ ఎట్ హోమ్ ఈజ్ నాట్ వర్కింగ్, అడ్వైజ్ యువర్ బ్రదర్ టు కాల్ ఏ టెక్నీషియన్ ఇమీడియట్లీ. తొందరగా పిలవండి అనేసి చెప్పడం అయితే జరిగింది. అంటే టీవీ పని చేయట్లేదు, మీ బ్రదర్ని ఏం చేయాలంటే టెక్నీషియన్ పిలు అని చెప్పాలి. ఎలా పిలుస్తా అడ్వైస్, రిక్వెస్ట్ కాదు ఇది అడ్వైస్. కాబట్టి ఎట్లా రాయాలి ఏంటనేది మనం ఆన్సర్స్లో మరలా చేసినప్పుడు దీని గురించి సపరేట్గా చూద్దాం. ఇది వచ్చేసి మీకు 26th క్వశ్చన్ అనమాట. టెక్స్చువల్ లేకపోతే జనరల్గా దీన్ని అడగొచ్చు. తర్వాత మనం చూసినట్లయితే సినానిమ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అదిగోండి సినానిమ్స్ ఇక్కడ మనకి ఇచ్చేశారు. 1 2 3 4 3 1 2 3 4 మార్కులు అనమాట సినానిమ్స్కి సంబంధించి. ఇవి కూడా ఏంటంటే టెక్స్చువల్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సూటబుల్ సినానిమ్స్ ఎక్కడి నుంచి ఇస్తారంటే 4 వర్డ్స్ అండర్లైన్ చేస్తారు. పైనేమో 6 వర్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. కరెక్ట్ వాటిని మ్యాచ్ చేయాలి. దానికి గాను 4 మార్కులు. ఆల్ ప్రోజ్ లెసన్స్ నుంచి ఈ సినానిమ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత వచ్చేసి యాంటనిమ్స్ అండి, అంటే వ్యతిరేక పదాలు. దీనికి ఏమి పైన సినానిమ్స్కి ఇచ్చినట్టు ఇవ్వడం అయితే జరగదు. ఇదిగోండి ఈ విధంగా 6 పదాలు ఇచ్చారు కదా, అలా అయితే ఇవ్వడం జరగదు. వాటిలో నుంచి ఎంచుకొని రాయడానికి మనం డైరెక్ట్గా రాసేయాల్సి ఉంటుంది. ఇక తర్వాత వచ్చేసి మనం చూసినట్లయితే రైట్ ఫార్మ్స్. మన యాంటోనిమ్స్ వచ్చేసి యాంటోనిమ్స్ కూడా ఏంటంటే ఆల్ ప్రోజ్ లెసన్స్ నుంచి ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత రైట్ ఫార్మ్స్ ఇచ్చారు, అది కూడా ఆల్ ప్రోజ్ లెసన్స్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. రైట్ ఫార్మ్స్ అంటే ఇట్లా ఒక 3 ఇస్తారు, వాటిలో నుంచి కరెక్ట్ది పిక్ చేయాలన్నమాట. డేంజర్ అయితే డేంజర్, డేంజరస్ అయితే డేంజరస్, ఎండేంజర్డ్ అయితే ఎండేంజర్డ్. దీనికి కూడా 4 మార్కులు. మొత్తానికి మనకి ఏంటంటే సినానిమ్స్కి 4 మార్కులు, యాంటోనిమ్స్కి 4 మార్కులు అండ్ రైట్ ఫార్మ్స్కి 4 మార్కులు అయితే కేటాయించడం జరిగింది. ఆ తర్వాత ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్ 30th క్వశ్చన్ ఇవ్వడం జరిగింది 2 మార్కులకి అనమాట. ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ మనకి వచ్చేసి ఇల్లాజికల్ అవుతుంది. అలా రాసినందుకు గాను మన ఇక్కడేమో ప్రొక్యూర్మెంట్ అవుతుంది. ఈ విధంగా రాసినందుకు 2 మార్కులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి మన 30వ ప్రశ్న వచ్చేసి ప్రోజ్ లెసన్స్ నుంచి ఎంచుకోవడం అనేది జరుగుతుంది. ఈ ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ అనేవి వీటన్నిటిని కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. మీకు గ్రామర్ ప్లేలిస్ట్లో ఇందాక చూపించినటువంటి ప్లేలిస్ట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే రాంగ్లీ స్పెల్ట్ వర్డ్. ఇందులో 31వ ప్రశ్నలో 2 మార్కులకు గాను రాంగ్లీ స్పెల్ట్ వర్డ్స్ ఇచ్చారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇందులో ఏదైతే తప్పుగా ఉందో దాన్ని మనం కరెక్ట్ చేసి రాయాల్సి ఉంటుంది. ఇక్కడ దానికి గాను 2 మార్కులు ఇస్తారు. ఇవి కూడా ప్రోజ్ లెసన్స్ నుంచి ఎంచుకోవడం అనేది జరుగుతుంది. ఇక డిక్షనరీ ఎంట్రీ ఒకటి ఇస్తారు, ఇచ్చేసి దాని కింద ఒక 2 ప్రశ్నలు అడగడం జరుగుతుంది 2 మార్కులకు గాను. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంది, నౌన్ ఫామ్ ఏది అన్నారు. ఈ 2 కూడా మనకి ఇక్కడే అవైలబుల్గా ఉంటాయి.
ఓకే, ఇక్కడే అవైలబుల్గా ఉంటే వాటిని చూసి రాయడమే. ఇది మనకి ఏంటంటే జనరల్ సెన్స్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత ఫ్రేజల్ వెబ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓ ఫ్రేజల్ వెబ్, ఒక ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్, దీని ఓన్ సెంటెన్స్లో రాయాల్సి ఉంటుంది మనం. 2 మార్కులు 2 మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే చెరొక మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత 34th క్వశ్చన్ వచ్చేసి మ్యాచింగ్. ఈ మ్యాచింగ్ చూసినట్లయితే యూనిట్ 3 and 4లో, అలానే వెబ్స్ అండ్ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఎక్కడున్నాయంటే 2, 4, 6 యూనిట్లలో ఉండడం అయితే జరిగింది. డిక్షనరీ స్కిల్స్ మామూలుగా టెక్స్ట్ బుక్లో ఎక్కడి నుంచైనా ఇవ్వచ్చు, ఒక వర్డ్ని సెలెక్ట్ చేసుకొని. ఈ విధంగా మనం చూసినట్లయితే టోటల్గా ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ కానీ ఫ్రేజల్ వెబ్ కానీ 2, 4, 6 యూనిట్లో ఉన్నాయి. అండ్ మ్యాచింగ్ వచ్చేసి యూనిట్ 3 and 4 నుంచి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్కి వచ్చాం. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్లో కాన్వర్జేషన్ అనేది ఒకటి. ఆ తర్వాత దీనికి ఛాయిస్గా ఏంటంటే డిస్క్రిప్షన్ ఒకటి. కాన్వర్జేషన్ రాసిన మీకు ఓకే ఇందులో, లేదా డిస్క్రిప్షన్ రాసినా కానీ 35లో 2 ప్రశ్నలు ఛాయిస్ అనమాట. కాన్వర్జేషన్ రాస్తే ఒక 10 రాసినా ఓకే, డిస్క్రిప్షన్ రాసినా ఓకే, 10 మార్కులు. ఆ తర్వాత మనం చూసినట్లయితే లెటర్ రైటింగ్ అనేది ఒకటి. స్పీచ్, ఇది వచ్చేసి స్పీచ్ అనమాట. లెటర్ రైటింగ్ కానీ స్పీచ్ కానీ ఏదో ఒకటి రాయాల్సి ఉంటుంది, 10 మార్కులు. ఆ తర్వాత 37 క్వశ్చన్కి వచ్చేసి WH క్వశ్చన్స్ అదొకటి. అండ్ తర్వాత లేకపోతే ఒక టేబుల్ ఇస్తారు, దాని నుంచి మనం పారాగ్రాఫ్ రూపంలో రాయాలి. WH క్వశ్చన్స్ కానీ టేబుల్ రూపంలో కానీ, అండ్ అదొక 10 మార్కులు. ఈ విధంగా అండి టోటల్గా వచ్చేసి కాన్వర్జేషన్. ఇక్కడ మనం చూసినట్లయితే పోస్ట్ మాస్టర్కిను వాళ్ళ ఫ్రెండ్కి చెప్పుకుంటాడు తన బాధని. ఏంది ఇడు సాయం చేసినా కానీ ఇట్లా చేశాడే, ఇలా అన్నాడు, క్రూక్స్ అన్నాడు అనేసి దాని గురించి ఫ్రెండ్తో బాధ చెప్పుకుంటూ ఉంటాడు. దానికి సంబంధించి కాన్వర్జేషన్ ఏమన్నారు, ఇది చాలా ఈజీ అండి. తర్వాత మనం ప్రతి దానికోసం ఒక వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది, వివరించడం జరుగుతుంది. డిస్క్రిప్షన్ అంటే వివరణ. మిజిబుల్ ద ఒట్టర్, ఏదైతే మ్యాక్స్వెల్, మీరే మ్యాక్స్వెల్ అనుకోండి, మీరు ఒట్టర్ని ఎయిర్ క్రాఫ్ట్లో తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇవి అన్నీ కూడా మీకు ఆల్రెడీ క్వశ్చన్ అవన్నీ కూడా చెప్పడం జరిగింది. మిజిబుల్ ద ఒట్టర్ అది కనుక మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఏంటంటే ఒక జంతువుని ఎయిర్ క్రాఫ్ట్లో అంటే ఏరోప్లేన్లో తీసుకెళ్లాల్సి వచ్చింది. అలా తీసుకెళ్లాల్సి వచ్చినప్పుడు అది చేసినటువంటి బీభత్సం ఏదైతే ఉందో ఆ బీభత్సం మొత్తాన్ని అది అదిగోండి మిజిబుల్ అంటే ఇట్లా ఉంటుంది వెరైటీగా. మిజిబుల్ ద ఒట్టర్ ప్రతి లైన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడింది. మీకు కథ అంతా అర్థమైపోతుంది, డిస్క్రిప్షన్లో మీకు ఉంటుంది. లేకపోతే లింక్ అని కనుక సింపుల్గా మీరు ఈ వీడియో కింద 10 లింక్ అని కనుక అడిగినట్లయితే 10th క్లాస్కి సంబంధించిన లింక్స్ అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు చాలా చక్కగా మీరేంటంటే ప్రతిదీ నేర్చేసుకోవచ్చు. లెటర్ తర్వాత డిస్క్రిప్షన్ అంటే మీరే మ్యాక్స్వెల్ అయితే అది ఎట్లా చూడండి. మ్యాక్స్వెల్ హ్యాడ్ ఏ టెరిబుల్ ఎక్స్పీరియన్స్ విత్ మిజిబుల్ ఇన్ ఎయిర్ క్రాఫ్ట్. ఆ ప్లేన్లో వెళ్ళేటప్పుడు గందరగోళం సృష్టించింది. ఎట్లా సృష్టించింది? తప్పించుకుంది, ముందు జనాల్ని భయపెట్టింది, అందరు లేచి నిలబడ్డారు. హీ వాజ్ ప్లీజ్ టు గెట్ ద సపోర్ట్ ఆఫ్ ఎయిర్ హోస్టెస్ ఇన్ ద ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్. ఆ సమయంలో మీరు ఎక్కడికి వెళ్ళొద్దండి, మీరు ప్రశాంతంగా ఉండండి, నేను తీసుకొస్తానని చెప్పింది ఎయిర్ హోస్టెస్. ఈ హ్యాడ్ టు కీప్ ఏ వాచ్ ఆన్ అదర్ ఒట్టర్ విచ్ బికేమ్ హైలీ ఇంటాలరబుల్. ఆ సిచ్యువేషన్ని రాయమంటున్నారు, ఎట్లా మీరు ఆ సిచ్యువేషన్ని వర్ణించండి అంటున్నాడు. తర్వాత వచ్చేసి లెటరు, ఎవరికి? ఎడిటర్ ఆఫ్ ద న్యూస్ పేపర్కి లెటర్ రాయమంటున్నారు. దేనికి సంబంధించి? చెట్ల పెంపకం గురించి. ద కలెక్టర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ హ్యాస్ అడ్వైజ్ ద స్కూల్ టు ఇనిషియేట్ కిచెన్ గార్డెన్ ఇన్ స్కూల్స్. స్కూల్స్లోనే కిచెన్ గార్డెన్స్ని ఇనిషియేట్ చేయమన్నారు. కిచెన్ గార్డెన్స్ అంటే ఇప్పుడు సపోజ్ MDM అనేది ఉంటుంది, MDMకి అక్కడే వంట వండడం జరుగుతుంది. ఇప్పుడు కూరగాయలు తెచ్చుకోవాలి, దానికన్నా కూడా స్కూల్లో ప్లేస్ ఉంటుంది, పెద్ద ప్లేస్. అక్కడ ఒక కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకొని టమాటాలు కానివ్వండి, చిన్న చిన్నవి ఏవైతే ఇప్పుడు ఈజీగా పెరిగేటటువంటి కరివేపాకు కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా అక్కడే ఏర్పాటు చేసుకోవడం, అక్కడి నుంచే లైవ్గా తీసుకోవడం, ఆర్గానిక్ ఫుడ్ అనమాట. అక్కడి నుంచే తుంచుకొని ఈ కూరల్లో వాటిల్లో వాడుకునేటటువంటిది కిచెన్ గార్డెన్ అనమాట. ఎంకరేజింగ్ చిల్డ్రన్ ఏ ప్లాంట్ సీడ్లింగ్ బ్రింగ్ అవేర్నెస్ నెసెసిటీ ఆఫ్ ట్రీస్ ప్లాంట్స్ ఫర్ ద ఎన్రిచ్మెంట్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్. ఇక ఏంటంటే పర్యావరణ పరిరక్షణ కోసం ఆ యొక్క పనులు, పిల్లల చేత మొక్కలు నాటించడం, ఇవన్నీ చేయమని దానికి ఒక న్యూస్ పేపర్ ఎడిటర్కి రాయడం. న్యూస్ పేపర్ ఎడిటర్కి దీనికి సంబంధించి ప్రాముఖ్యత ఏంటి,
అనేసి దాని గురించి ఏంటంటే ఒక ఉత్తరం రాయాల్సి ఉంటుంది. తర్వాత స్పీచ్, ఇది వచ్చేసి కాజెస్ ఆఫ్ పావర్టీ అండ్ మీన్స్ టు ఓవర్కమ్ ఇట్. ఈ పేదరికం కారణాలు, దాన్ని ఎలా అధిగమించాలి. అండ్ డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ జెండర్, రిలీజియన్, ఏదైతే వివక్షత ఉందో లింగ వివక్ష కానివ్వండి, జాతి వివక్ష కానివ్వండి, మత వివక్ష కానివ్వండి, వీటి గురించి డీల్ చేయడం. హ్యూమన్ రైట్స్ గురించి చర్చించాలి. వీటన్నిటి మీద స్పీచ్ అయితే రాయడం జరగాలి. ఈ జనరల్గా August 15 మనం స్పీచ్ ఇస్తాం, January 26కి ఇస్తాం కదా, ఆ విధంగా పేదరిక నిర్మూలన మీద మీరు స్పీచ్ రాయాల్సి ఉంటుంది. ఇక WH క్వశ్చన్స్ అండి, ఇది ఇంకా సింపుల్ అన్నమాట. ఇప్పుడు నౌన్ ఉందనుకోండి, హూ పెట్టేసి రాసేస్తాం. హూ హ్యాడ్ క్యారీడ్ అవుట్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్టర్ ఎక్స్పెరిమెంట్ టు ప్రూవ్ దట్ హ్యూమన్ బాడీ కుడ్ బికమ్ ఇన్విజిబుల్. అంతే, గ్రిఫిన్ బదులు హూ పెడతాం. హూ పెట్టేసి రాస్తాం, ఆన్సర్ అనేది గ్రిఫిన్ ద సైంటిస్ట్ వస్తుంది. ఆ విధంగా దీన్ని ఇంకా ఈజీగా మనం ఒక వీడియోలో చేద్దాం, ఈజీగా ఎట్లా చేయొచ్చు అనేది. తర్వాత ఈ విధంగా పట్టికి ఇచ్చేసి మనకేంటంటే పారాగ్రాఫ్ రాయమని చెప్పడం అయితే జరుగుతుంది. ఆ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో ఎట్లా రాయాలి ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. దీన్ని రాయాలి 10 మార్కులు అనమాట. ఇవన్నీ కూడా రాస్తే WH క్వశ్చన్స్ రాయడం లేదా పారాగ్రాఫ్గా రాయడం, ఇదొకటి. తర్వాత స్పీచ్ ఆర్ లెటరు, ఇంకోటి ఏంటంటే కాన్వర్జేషన్, డిస్క్రిప్షన్. ఈ విధంగా మనకు ఉంటుంది. ఇది వచ్చేసి 30 మార్క్స్కి ఉంటుంది అనమాట. టోటల్గా ఈ 100 మార్కులకి అండి. అండ్ మనం చూసుకున్నట్లయితే ఇవి వేటి నుంచి వస్తాయంటే, కాన్వర్జేషన్ వచ్చేసి ప్రోజు సప్లిమెంటరీ రీడర్ నుంచి దేని నుంచి అయినా అడగొచ్చు. అండ్ డైరీ ఎంట్రీ అనేది లేదా డిస్క్రిప్షన్ అనేది ప్రోజ్ ఆర్ సప్లిమెంటరీ దేని నుంచి అయినా అడగొచ్చు. తర్వాత వచ్చేసి లెటర్ వచ్చేసి ఫార్మల్, ఇన్ఫార్మల్ లెటర్స్ ఏవైనా అడగొచ్చు. ఏదైతే దాంట్లో రాయాల్సి ఉంటుందో అడెక్వేట్ ఇన్పుట్స్ అంటే ఏదైతే సమాచారం అవన్నీ కూడా అందించబడతాయి. స్పీచ్కి సంబంధించి కూడా ఏంటంటే స్పీకింగ్ సెక్షన్ ఇన్ ద టెక్స్ట్ బుక్ షుడ్ బి రిఫర్డ్. స్పీచ్కి సంబంధించి టెక్స్ట్ బుక్లో ప్రతి దాంట్లో కూడా స్పీకింగ్ సెక్షన్ ఉంటుంది. ఆ స్పీకింగ్ సెక్షన్లో ఉన్నవి ఇవ్వడం అయితే జరుగుతుంది. అదొకటి గమనించాల్సిన విషయం. తర్వాత WH క్వశ్చన్స్ వచ్చేసి ఆల్ లెసన్స్ ఇన్ సప్లిమెంటరీ రీడర్లో ఉన్నటువంటి అన్ని లెసన్స్ నుండి కూడా ఈ WH క్వశ్చన్స్ అనేవి రావచ్చు. ఇక ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్, ఇది వచ్చేసి ఏంటంటే అన్సీన్ అనమాట. టెక్స్ట్ బుక్లో ఉండవు టేబుల్స్, ట్రీ డయాగ్రాము, బార్ డయాగ్రాము, పై చార్ట్ అంటే రోడ్లు ఉండేది, బార్ డయాగ్రామ్ అంటేనేమో ఈ విధంగా ఉంటుంది. అండ్ ట్రీ డయాగ్రామ్ వచ్చేసి ఏంటంటే బాక్స్గా ఉంటుంది. టేబుల్ అంటే తెలుసు, టేబుల్ ఉంటుంది. ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇది టోటల్గా 10th క్లాస్ సంబంధించి 2024-25 అంటే 2025 మార్చిలో జరిగేటటువంటి ఎగ్జామ్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్. ఈ మోడల్ పేపర్ని మనం ప్రతిదీ కూడా రీడింగ్ కాంప్రహెన్షన్ దగ్గర నుంచి ప్రతిదీ మనం ఆన్సర్స్ అనేవి వేర్వేరు వీడియోల్లో ఇక నుంచి చూడబోతున్నాం. ఇదండి టోటల్గా మీకు ప్రతిదీ కూడా 10th క్లాస్కి సంబంధించి వన్ స్టాప్ సొల్యూషన్. జస్ట్ మీకు మొబైల్లో చూస్తుంటే ఐకార్డ్స్ నుంచి, ఎండ్ స్క్రీన్స్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్గా మీరు 10 లింక్ అని గనక కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే, 10 లింక్ అని గనక అడిగినట్లయితే నేను 10th క్లాస్కి సంబంధించిన ప్రతి లింక్, ఉపయోగపడే లింక్ని మీకు అక్కడ పోస్ట్ చేయడం, రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ ఎ లాట్. అయితే ఇక్కడ ఒక్క విషయం చెప్పడం మర్చిపోయాను, ఏంటంటే రీడింగ్ కాంప్రహెన్షన్ సెక్షన్ ఏ వచ్చేసి 30 మార్కులు అండి. అండ్ సెక్షన్ బి వచ్చేసి ఏంటంటే 40 మార్కులు. అండ్ సెక్షన్ సి వచ్చేసి 30 మార్కులు. ఈ విధంగా 30, 40, 70, 30, 100 మార్కులు ఈ విధంగా అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ టోటల్గా మనం అన్ని విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. ప్రతిదీ ఎన్ని మార్కులు. రీడింగ్ కాంప్రహెన్షన్లో మొదటి 5 ప్రశ్నలు 2 మార్కులు అండి, ప్రోజ్లో నుంచి వచ్చేది, అక్కడ 10 మార్కులు. తర్వాత 10 ప్రశ్నలకి 10 మార్కులు, ఆ విధంగా 20 మార్కులు. జంబుల్ సెంటెన్స్ కానివ్వండి, లేదా ఒక యాడ్ ఇచ్చేసి దాని నుంచి రాసేటటువంటి 5 మార్కులు, అలా 30 మార్కులు మొత్తం. తర్వాత మనం గ్రామర్ అంశాలు చూసినట్లయితే 40 మార్కులు అనేవి మనకు ఉన్నాయి. ఆ తర్వాత క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 30 మార్కులు, అలా టోటల్గా 100 మార్కులు అనేవి అయితే టోటల్గా 100 మార్కులు అవి. ఈ విధంగా 30, 40, 30. సెక్షన్ ఏ 30 మార్కులు, సెక్షన్ బి 40 మార్కులు, సెక్షన్ సి వచ్చేసి 30 మార్కులు. థ్యాంక్స్ ఎ లాట్.